ఛానల్లోకి స్వాగతం. మే 23వ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత మిథున రాశి వారికి ఒక భారీ ప్రమాదం రాబోతుంది. నమ్మిన వారే నట్టేట ముంచేస్తారు. అయితే మిథున రాశి వారికి మే 23వ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత ఎటువంటి ప్రమాదం సంభవించబోతుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, నమ్మిన వారే నట్టేట ముంచేటటువంటి పరిస్థితి ఏ విధంగా కనిపిస్తుంది, అలాగే ఈ పరిస్థితిని అధిగమించడానికి మిథున రాశి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. బాల్యం నుండి ఈ మిథున రాశి వారు కష్టాలను, ఎత్తుపల్లాలను చూస్తారు. వీరికి జీవితానుభవం అధికంగా ఉంటుంది. అలాగే అనేక రంగాల గురించిన అవగాహన కూడా చిన్నతనం నుండి అలవడుతుంది. అలాగే మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని, వయసు కనిపించనియనటువంటి యువ కళను కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారిలాగే కనిపిస్తూ ఉంటారు. అలాగే ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా ఈ మిథున రాశి వారు కలిగి ఉంటారు. అయితే మే 23వ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి మిథున రాశి వారిపై కొంత ప్రతికూల ప్రభావాన్నైతే చూపించబోతున్నాయి. ఒక భారీ ప్రమాదం అయితే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వారి వల్లే మీరు మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే భాగస్వామ్య ఒప్పందాల వల్ల కూడా మీకు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఎంత నమ్మకం ఉన్న వ్యక్తులైనా సరే మీరు పూర్తిగా వారిపైన భారం వదిలేసి అలాగే లెక్కలను సరిచూసుకోకుండా ఉండటం, ఇటువంటి పనులు మాత్రం చేయకూడదు. అలాగే షూరిటీ సంతకాలు చేసే ముందు కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోండి. లేకపోతే నమ్మిన వారి వల్లే మీరు మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. అయితే ఈ మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఈ సమయంలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి వీరికి కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. అలాగే ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే నేర్పరితనం ఈ మిథున రాశి వారికి సొంతం. అలాగే అల్ప సంతోషులు కాబట్టి చిన్న విషయానికే సంతోషిస్తారు. ఈ సమయంలో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ మిగిలిన అంశాలు మాత్రం అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి లాభాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది. వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు మీ యొక్క వ్యాపారంలో మీరు చేసినట్లయితే వారిని ఆకర్షించగలుగుతారు. మీ వ్యాపారంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో అవకాశాలు వస్తాయి, కానీ మీరు ఆశించినంత ప్యాకేజ్ రాకపోవచ్చు. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీరు వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటే భవిష్యత్తులో బాధపడవలసిన పరిస్థితి కూడా రావచ్చు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసే విధంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ప్రమాదమైతే పొంచి ఉంది. నమ్మిన వారి వల్ల మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో చర్చించండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే ఈ మిథున రాశి వారు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అంటే దాన ధర్మాలు అనేవి మనకు విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల వారికి ఉన్నటువంటి ప్రతికూల అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు లభిస్తాయి. అలాగే ఈ మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి. అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి.
శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.